బుల్బుల్ కథలకు స్వాగతం. కథ పేరు నక్క జిత్తులు ఒంటి ఎత్తులు. అనగనగా ఓ నదిని ఆనుకుని చిట్టడవి ఉండేది. ఆ వనంలోని ఒంటితో అన్ని జంతువులు స్నేహంగా ఉండేవి. అది నక్కకు నచ్చలేదు. దీంతో ఒంటిపైన అక్కసు పెంచుకుంది. ఓ రోజు ఒంటి దగ్గరికి వెళ్ళి, మిత్రమా, మన అడవిలో నాబోటి జీవులకు సరైన ఆహారం దొరకడం లేదు. ఈ నది ఆవల తీరములో చాలా కుందేళ్ళు, ఉడతలు, మిడతలు, చేపలు, పీతలు ఉన్నాయట. నాకు ఈత రాదు కాబట్టి నన్ను నువ్వే తీసుకెళ్ళాలి. అయినా నాకేమి ఊరికే సహాయం చేయవలసిన అవసరం లేదు. అక్కడ చక్కని చెరుకు తోటలున్నాయి, వాటిని నీకు చూపిస్తానులే అంది నక్క. ఒంటె సరేనని దాన్ని తన వీపుపైన ఎక్కించుకొని నది ఆవలి తీరానికి తీసుకెళ్ళింది. నక్కకు అక్కడ కడుపు నిండా తిండి దొరికింది. ఒంటెకు చెరుకు తోటను చూపించింది, కానీ అది తింటుండగా కావాలని ఊల పెట్టింది. అది విన్న రైతులు ఒంటెను కర్రలతో చితకబాదారు. అతి కష్టం మీద తప్పించుకొని నది ఒడ్డు వరకు పారిపోయి వచ్చింది. అప్పటికే అక్కడ నక్క సిద్ధంగా ఉంది. వెంటనే ఒంటిపైకి ఎక్కి కూర్చుంది. బాగా తిన్నావా మిత్రమా? రా, ఇక మనం అడవికి వెళ్ళిపోదాం అంది నక్క. ఒళ్ళంతా దెబ్బలతో ఉన్న ఒంటె అతి కష్టంగా ఈదసాగింది. నది మధ్యలోకి రాగానే ఒంటె నక్కతో, అవును, ఎందుకు ఊల పెట్టావు అని అడిగింది. ఓ అదా, కడుపు నిండగానే అలా అరవడం అలవాటు, లేకపోతే నాకు అజీర్తి చేస్తుంది అంది నక్క. ఓహో అలాగా, సరే, కానీ ఆ రైతులు నన్ను కొట్టడం వల్ల నేను కడుపు నిండా తినలేకపోయాను. సరిగ్గా తిన్నప్పుడు నీళ్ళలో పల్లీలు కొట్టడం నాకు అలవాటు, లేకపోతే నాకు మైకం వస్తుంది అంది ఒంటె. అమ్మో, ఇప్పుడు నువ్వు పల్టీలు కొడితే ఎలా? నేను మునిగిపోతాను. అసలే నాకు ఈత కూడా రాదు అంది నక్క. అయ్యో, కానీ నేనేం చేయలేను అంది ఒంటె. అప్పటికి కానీ నక్కకు బుద్ధి రాలేదు. వెంటనే క్షమాపణలు అడగాలనుకుంది. కానీ ఈలోపే ఒంటె పల్టీలు కొట్టడంతో నక్క నదీ ప్రవాహంలో కొట్టుకుపోయి మునిగిపోయింది. కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.